సంక్రాంతి పండుగ సందర్భంగా నగరవాసులు పల్లెబాట పడ్డారు. ప్రయాణికుల రద్దీతో ఎంబీబీఎస్ బస్ స్టాండ్ కిటకిటలాడుతుంది. తమ సొంతులకు వెళ్లేందుకు ప్రజలకు ముందే బస్ టికెట్లు బుక్ చేసుకున్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం ఫ్రీ టికెట్స్ పెట్టడంతో లేడీస్ అంది బస్సుల్లో ప్రయాణించేందుకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక బస్టాండ్లో నెలకొన్న రద్దీపై మా ప్రతినిధి నిర్మల మరింత సమాచారం అందిస్తారు. ఇప్పుడు ప్రస్తుతము ఎంజీబీఎస్ బస్ స్టేషన్లో ఉన్నాము. సంక్రాంతి సందర్భంగా వేలాది మంది ప్రయాణికులు ప్రయాణమయ్యారు. ఇక్కడ మనం ప్రస్తుతం బస్టాండ్లో ఉన్నందున ఇక్కడ ఉన్న ఏఎం సార్ శ్రీధర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాము. సార్, ఇప్పుడు సంక్రాంతి సందర్భంగా ఇంతమంది ప్రయాణికులు వేల సంఖ్యలో తరలి వస్తున్నారు కదా సార్, మరి వాళ్లకు ఇబ్బంది కలగకుండా, ప్రయాణంలో ఇబ్బంది కలగకుండా ఎలాంటి చర్యలు చేపడుతున్నారు సార్? సంక్రాంతి సందర్భంగా మా ఎండి గారి ప్లానింగ్ ప్రకారము మా అందరము ఒక కలెక్టివ్గా ప్లాన్ చేసుకోవడం జరిగింది. సుమారు 4484 బస్సులు అని అనుకున్నాము. ఒకవేళ ఎక్కువ వచ్చినా కానీ ఇంకో 1000 అదనంగా బస్సులు సిటీ నుంచి ప్లాన్ చేయాలని చెప్పేసి అనుకున్నాము. ఇవాటి వరకు మేము 1000 ప్లాన్ చేసాము. 1000 ఎక్స్ట్రా, రెగ్యులర్గా 3500 బస్సెస్ అది తిరుగుతాయి. దానికి 1000 బస్సులు అదనంగా పెట్టుకోవడం జరిగింది. ఎలాంటి స్పట్ వచ్చినా కానీ క్లియర్ చేసేందుకు మా ఆఫీసర్స్ బృందం ఎంజీబీఎస్లో ఉంది, ఆరాంఘర్లో ఉంది, ఎల్బీ నగర్లో ఉంది, జేబీఎస్లో ఉంది, అదేవిధంగా ఉప్పల్ పాయింట్ అండ్ కేపీహెచ్బి దగ్గర కూడా ఉన్నారు. సో అబ్జల్యూట్లీ దెర్ ఈజ్ నో ప్రాబ్లం అండి. ట్రాఫిక్ ఎంత వచ్చినా కానీ బస్సును మేము క్లియర్ చేసేందుకు మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఇప్పుడు చార్జెస్ ఎలా ఉన్నాయి? నార్మల్ ఛార్జెస్ అండి, ఏదైనా నార్మల్ ఛార్జెసే. ఆర్టీసీ అంటే తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్లోనైతే పల్లె వెలుగు అండ్ ఎక్స్ప్రెస్ వరకు ఫ్రీ ఛార్జెస్ ఫర్ ఉమెన్ ఉంది. మిగతా మాత్రం అందరికీ నార్మల్ ఛార్జెస్ ప్లాన్ చేయడం జరిగింది. ఫ్రీ బస్సులు పెట్టలేదమ్మా, ఫ్రీ బస్సులు పెట్టలేదు. మహిళలకు ఫ్రీ టికెట్స్ ఉన్నాయి. అది మామూలు నార్మల్ డేస్లో ఎలాగుందో ఇప్పుడు కూడా 0 టికెట్స్ ఇందులో కూడా చెల్లుబాటు అవుతున్నాయి. భయ్యా, ఇప్పుడు స్పెషల్ బస్సు నడిపిస్తున్నారు కదా మహబూబ్ నగర్కి? అవునండి, రష్ బాగానే ఉందండి ఈరోజు. ఇప్పుడు మహిళలకు ఫ్రీ టికెట్లు పెట్టారు కదా? అవునండి, సంఖ్యలో మహిళలు వస్తున్నారా? మహిళలు ఎక్కువ వస్తున్నారు మేడం. ఇప్పుడు ప్రయాణికుల వల్ల మీకేమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయి? ఇబ్బందులు అంటే ఇప్పుడు వాళ్ళు బస్సు ఆపక ముందుకే ఉరికి రావడం, అది చేయడము, అది చాలా ఇబ్బందిగా. ఇంతకుముందు లాగా జర ఫ్రీగా ఉండి అక్కడే ఉండకుండా గుమ్మగుమ్మాను సీట్ల కోసం ఉరికి రావడం జరుగుతుంది. అక్కడ కానిస్టేబుల్ పెడుతురు, వాళ్ళకు అక్కడ పక్కకు నిలబడమని అని చెప్పేస్తున్నారు. అయినా కొంతమంది దూసుకొని వచ్చేస్తున్నారు. రద్దీ బాగా ఉంది మేడం, బాగా ఉంది. ఇప్పటికైతే ఏమైతే పెడతలేరు, కాకపోతే బస్సులు రావట్లేదని కొంచెం లేట్గా వస్తున్నాయని అంటున్నారు. ఏం లేదు మేడం, ఏం లేదు. ఫ్రీయే. జెంట్స్కి మాత్రం టికెట్ ఇస్తున్నారు. ఫ్రీ బస్సులు ఇప్పుడు ఫ్రీ టికెట్స్ పెట్టారు కదా మహిళలకి. ఆ ఫ్రీ టికెట్ తీసుకోవాలి అంటే ఎలాంటి రూల్స్ పెట్టారు? ఇప్పుడు బస్సులలో జర్నీ చేయాలంటే ఫ్రీ టికెట్ కావాలంటే ఒరిజినల్ ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, బ్యాంక్ పాస్బుక్ ఏదైనా ఒరిజినల్ చూపించి ప్రయాణించవాలను. కానీ కొందరు ఏం చేస్తున్నారు అంటే కొందరు పబ్లిక్ ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొని వచ్చి ఇబ్బంది పెడుతున్నారు. అది కాకుండా ఫోన్లలో చూపించి ఇబ్బంది పెడుతున్నారు. ఇది ఒకటి తెలుసుకోవాలని కోరుతున్నాం. ఒరిజినల్ తీసుకొచ్చి చూపించి తీసుకోవాలనుకుంటున్నాం. ఇప్పుడు ఫ్రీ బస్సులు పెట్టినప్పటి నుంచి మహిళలు ఎక్కువగా రద్దీ పెరిగింది అంటున్నారు కదా? అవును మేడం, ఫ్రీ టికెట్ పెట్టినప్పటి నుంచి జర పబ్లిక్ మహిళలు ప్రయాణికులు ఎక్కువ ప్రయాణిస్తారు. వాళ్ళకి కూడా ఇబ్బంది ఉంది, మా పురుషులకు కూడా జర ఇబ్బంది ఉంది, వాళ్ళు చూసుకుంటారు. అదే కాకుండా ఇప్పుడు సంక్రాంతి పండగ కదా, పండగ సీజన్ లో ఇంకా ఎక్కువగా ఊర్లలోకి వెళ్ళే పబ్లిక్ ఉంటారు కదా, వాళ్ళ రష్ వాళ్ళది చాలా ఎక్కువగా ఉంది మేడం. పబ్లిక్ ఊర్లలోకి వెళ్ళే వాళ్ళు చాలా ఊరు. మామూలుగా అయితే వేరే వెహికల్స్ పురుషులు వచ్చేసరికి వేరే ప్రైవేట్ వెహికల్స్ వెళ్తారు. మహిళలు వచ్చేసరికి ఆర్టీసీ బస్సులలో ఎక్కువగా ప్రయాణిస్తారు మేడం. మనం చూస్తున్నాము ఎంజీబీఎస్లో ఉన్న మహబూబ్ నగర్ వెళ్తున్న బస్సులో ఉన్నాము ఇప్పుడు ప్రస్తుతం. అయితే ఈ బస్సులో కనుక ఎక్కువ శాతం మహిళలే కనిపిస్తున్నారు. ఇప్పుడు సంక్రాంతి సందర్భంగా ఊర్లకు వాళ్ళు తమ ఊర్లకు వెళ్తున్న సందర్భంగా మహిళలు మాత్రం ఎక్కువ సంఖ్యలో కనబడుతున్నారు. అదేవిధంగా ఫ్రీ టికెట్ పెట్టారు కాంగ్రెస్ ప్రభుత్వము. ఫ్రీ టికెట్ పెట్టిన సందర్భంగా కూడా మహిళలు ఎక్కువగా బస్సులలోనే, ఇతర ప్రైవేట్ బస్సులు కాకుండా అలాగే ట్రైన్లలో కూడా కాకుండా ఆర్టీసీ బస్సులలోనే ప్రయాణించడం కూడా జరుగుతుందని కూడా తెలుస్తుంది. ఇక్కడ మనం అడిగి తెలుసుకుందాము. చెప్పండి అమ్మా, ఫ్రీ బస్సులు పెట్టారు కదా, ఇప్పుడు పండగకి చాలా అనుకూలంగా ఉందా మీకు?
అనుకూలంగానే ఉంది, సఫిషియెంట్గానే వెళ్తున్నాం ఇంతకుముందు కంటే ఇప్పుడు. ఇప్పుడు కానీ ఇబ్బంది అవుతుంది, ఇంతమంది జనాలు ఉన్నారు కాబట్టి. ఎంజీబీఎస్లో పండగ రద్దీ మాత్రం చాలా కనిపిస్తుంది, మనకి చాలా ఎక్కువ సంఖ్యలో కనిపిస్తుంది. బస్సుల రద్దీతో పాటు అదే కాకుండా ప్రయాణికులు అయితే ఊరెళ్ళే హడావుడిలో కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా తొందరగా వాళ్ళు చాలా పరుగులు తీస్తూ ప్రయాణించడానికి సిద్ధపడుతున్నారు. బస్సులలో సీట్లు దొరకక కూడా బస్సు అద్దాల నుంచి కూడా పిల్లల్ని 11 years 12 years పిల్లల్ని కూడా కిటికీలో నుంచి లోపలికి తోసి మరీ ఎక్కిస్తున్నారు. వాళ్ళ సంచులు కావచ్చు, వాళ్ళ దగ్గర ఏ వస్తువులు ఉంటే ఆ వస్తువులు కూడా సీట్లు దొరకాయనే ఇదితోటి ఆ భయంతో వాళ్ళు సంచులని కిటికీలలో నుంచి కూడా లోపలికి విసురుతూ ఆ సీట్ల కోసం కొట్టుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది మనకి. ఇది ఎంజీబీఎస్లో ఉన్న పండగ, సంక్రాంతి పండగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ ఇలా ఉంది. ఎంజీబీఎస్ బస్ స్టాప్లో ఇలా ఉంది. బస్ స్టాండ్లో కెమెరామెన్ సంతోష్తో నిర్మల, 6 TV. మనం ఇప్పుడు ప్రస్తుతము